నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మ అమ్మవారి అనుగ్రహం వల్ల. గురుగారు, మనమైతే ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం వలన ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయం అయితే తెలియజేస్తూ అవునండి. వస్తున్నాము. ఇప్పుడు అవును. కన్యా రాశి దగ్గర ఉన్నాం యాహ్! గురుగారు. యాహ్! ఈ కన్యా రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? అలానే వీళ్ళకి ఏవైనా పరిహారం కూడా తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th హౌస్, 11th హౌస్ అండ్ 12th హౌస్ కనెక్టివిటీలో జరుగుతుంది సూర్యగ్రహణం. అయితే 11th హౌస్ సూర్యగ్రహణం చాలా మంచిది చెప్పాలంటే. ఓకే. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ గ్రహణము అనేటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రంలో ఎక్కడ దీన్ని చూపిస్తూ భయపెట్టమనో హ్మ్. భయపడమనో చెప్పలేదు. అదే. గ్రహణం అనేటువంటి ఒక యోగం. ఆ యోగాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అంతే. అంటే ఆత్మకారకుడు, మన మనస్కారకుడు, కాలమోక్షకారకుడు వీళ్ళందరూ ఒకే లైన్లో వస్తారు. ఓకే. ఈ సమయంలో మీరు జపం చేసేటువంటి ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఒక నిమిషం ఒక సెకండ్ నమశివాయ అన్నారు, లేదా ఓం నమో నారాయణాయ అన్నారు అనుకోండి. ఇప్పుడు ఒకసారి చేసిన ఫలితం అవును. ఆ సమయంలో చేసే ఫలితం 1000 టైమ్స్ ఉంటుంది. ఓకే. అంటే ఒక 3 సంవత్సరాలు చేసిన ఫలితం ఒకటేసారి. అదే కదా! ఓకే. దీనివల్ల ఏమిటంటే ఎందుకు చేయాలి అంత ఫలితం వస్తే ఏమిటని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం పూర్వజన్మ కర్మను తగ్గించుకోవడానికి జపం చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఈ కలియుగంలో జపము, స్మరణ, అర్చన ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అయితే వీళ్ళకి లాభస్థానంలో గ్రహణం పట్టడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ లాభస్థానంలో గ్రహణం పడ్డప్పుడు అన్ని రకాల లాభాలు, గతంలో ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అయితే ఈ గ్రహణం మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా గ్రహణం పట్టేటప్పుడు రాహువు, కేతువు, రవిచంద్రుడు ఒకే యాక్సెస్లో కనిపిస్తారు. కానీ ఈసారి మనకు కనబడేది ఏంటంటే కర్కాటకంలో గ్రహణం పడుతున్నట్టుగా రవిచంద్రులు ఉంటారు అమావాస్య యోగంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంటుందంటే సింహంలో కేతు కనిపిస్తుంటాడు. ఇదేమిటి అంటే డిగ్రీస్ దగ్గరలో ఉన్నారు. చూడ్డానికి సింహంలో కేతు ఉంటాడు, కుంభంలో రాహు ఉంటాడు, ఈ రవిచంద్రులు, బుధ, గురువు కలిసి మనకి ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశంలో ముఖ్యంగా కన్యవారు ఏ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ ఏంటంటే మన దేశంలో లేదు గ్రహణం, బయట దేశాల్లో ఉంది. మన దేశంలో ఈ జపం చేసుకోవడం వల్ల కొంత ఫలితం ఉంటుంది, లేదా బయట దేశంలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు లేదా ఆ దేశాల్లో ఉండే వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా వ్యాపార అభివృద్ధి ఇస్తుంది ఈ గ్రహణం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎంతైనా 12లో కేతు ఉన్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కన్యా రాశి వారు, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లోని, వివాహ నిర్ణయాల విషయంలో, ఎందుకంటే సప్తమాధిపతి గురువు కూడా వెళ్ళి అక్కడ మనకి దీంట్లో ఉన్నాడు. అది కాకుండా ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి ప్రజెంట్ రాశిలో శుక్రుడు ఉంటాడు గ్రహణ సమయానికి. రాశిలో శుక్రుడు సప్తమంలో వక్రించిన శని ఉంటాడు. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే పర్టికులర్గా ఇది ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో, ఈ లాభస్థానంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో, 12లో కేతు ఉంటున్నాడో, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అంటే సప్తమ చతుర్థాధిపతి గురువు, దశమ లగ్న దశమాధిపతి బుధుడు కూడా గ్రహణంలో ఇన్వాల్వ్ అయినందుకు, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, డ్రైవర్కే దెబ్బలు తగలాలని రూల్ లేదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది కదా. అలా ఏంటంటే గ్రహణంలో అసలు ఏ గ్రహాలు ఉన్నాయి, బుధుడు గురువు ఉన్నారు, వీళ్ళకేమో జీవాధిపతి అవుతున్నాడు, జీవుడు అంటే లగ్నాధిపతి అవుతున్నాడు, దశమాధిపతి అవుతున్నాడు, అంటే కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా వివాహము అండ్ ఈ యొక్క ఏమంటారు ప్రాపర్టీ తీసుకునే విషయంలో, లేదా స్టూడెంట్స్ అయితే వీళ్ళ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ తీసుకునే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను అనేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నందుకు వీళ్ళు పర్టికులర్గా గ్రహణ సమయంలో జపం చేసుకోవడము, మనకిది దాదాపుగా 11 చిల్లరను కొన్ని చూపిస్తే కొన్ని 9:15 చూపిస్తున్నాయి. ఎందుకంటే దేశాల మార్పుల వల్ల, రకరకాల దేశాల్లో కాబట్టి అక్కడ నుంచి మార్నింగ్ 4:25 వరకు జపం చేసుకోవడం చాలా మంచిది చెప్పాలంటే. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు వీళ్ళు ఎవరికైతే గ్రహణం ఉంటుందో వాళ్ళు దానాలు కూడా ఇవ్వాలి నెక్స్ట్ డే. కాబట్టి ఈ గ్రహణ సంబంధించినటువంటిది ఇవి చేసుకోవడం అనేటువంటిది మంచిది. గురుగారు ఏ టైం గురుగారు అంటే జపాలు కానీ ఇవి చేసుకోవటానికి మంచి టైం? నైట్ 9:15 స్టార్ట్ చేసుకుని మార్నింగ్ 4:25 వరకు చేసుకోవచ్చు. అంటే ఎన్ని అవర్స్ ఉంది గ్రహణం మన కాలమానం ప్రకారం? అయితే మనకైతే గ్రహణం లేదు, ఎందుకంటే సూర్యగ్రహణం ఎప్పుడు కూడా పగలపూటే ఉంటుంది, రాత్రిపూట ఉండదు, ఎందుకంటే మనకు కనబడ్డు కాబట్టి.
కాబట్టి ఇక్కడ ఉండేటువంటి స్త్రీలు గర్భం విషయంలో అంటే కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉండే జాగ్రత్తగా స్త్రీలు అవన్నీ ఉండాలంటారు కదా. అక్కర్లేదు. అక్కర్లేదు. కాకపోతే నేను అన్నది ఏంటంటే ఎంతైనా ఉమ్, గోచారంలో జరిగే గ్రహస్థితి ఏదైతే ఉందో ఉమ్, మీరు చేసే సాధనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే. అందుకని సాధన చేసుకోండి ఆ సమయంలో. ఉమ్, చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఆ వస్తాయి అంటున్నాను టైంలో నేను. చేసుకుంటే ఎగ్జాక్ట్. మంచిది అంటారు. అవునండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కన్యా రాశి గురించి అయితే కనుక గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.